టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. వీధి రౌడీల్లో కొట్టుకున్న కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు. బాలబాలికలు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించిన పాలకుర్తి సీఐ గట్ల మహేందర్ రెడ్డి. కుప్పం ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ఈడియ కులస్తుల నిరసన. ఘనంగా విద్యారణ్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల స్వర్ణోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా కలెక్టర్ ప్రావీణ్య. సినిమాలు ఎక్కువగా చూస్తావా, డైలాగులు చెప్తున్నావంటూ గర్భిణీ స్త్రీని టార్చర్ పెట్టిన వైద్యులు. ఇక వివరాల్లోకి వెళ్తే, కుప్పం ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ఈడిగ కులస్తుల నిరసన. ఈడిగ కులస్తులకు సంబంధించి సీఎం చంద్రబాబు ఒక మద్యం దుకాణాన్ని గుడిపల్లిలో కేటాయించారు. మద్యం దుకాణానికి సంబంధించి ఎక్సైజ్ అధికారులు టెండర్లు స్వీకరిస్తున్నారు. నకిలీ కుల ధృవీకరణ పత్రాన్ని సృష్టించి టెండర్ వేయడానికి బలిజ కులానికి చెందిన ఒక వ్యక్తి వచ్చారు. ఈ నేపథ్యంలో వ్యక్తిని గుర్తించిన ఈడిగ కులస్తులు పట్టుకున్నారు. వెంటనే వ్యక్తి పరారయ్యాడు. మేము ఇవ్వలేదు సర్టిఫికేట్. వీళ్ళు కళాయి వాళ్ళు, వీళ్ళు కళాయి వాళ్ళు, వాళ్ళ కళాయికి రిజర్వేషన్. ఈడి కులానికి, ఈడి కులానికి, ఈడి కులానికి, ఈడి కులానికి గలాటా చేయకూడదు అనుకుంటున్నాం. గలాటానే చేస్తాము, చేస్తాము. ఎంఆర్ఓ ఉంది సార్. కులానికి మేము ఇవ్వలేదు సర్టిఫికేట్. వీళ్ళు కళాయి వాళ్ళు, వీళ్ళు కళాయి వాళ్ళు, వాళ్ళ కళాయికి రిజర్వేషన్. ఇప్పుడు మీరు పక్కాగా మీరు ఏ కులానికి సంబంధించిన వాళ్ళు? మీరు ఏం కులానికి సంబంధించిన వాళ్ళు చెప్పప్పా. చెప్తాను లేదా హరీష్ కానీ ఇప్పుడు మీరు ఏ కులానికి సంబంధించిన వాళ్ళు? కార్తిక్ మీరు బలిజానా? ఈడి కాదు హరీష్, హరీష్ హరీష్ నేను చెప్పేది ఒకటి కాదు కాదు కాదు. నమస్కారము. ఈరోజు కుప్పం మండలంలో ఈడి కులస్తులకి వచ్చినటువంటి మద్యం షాపులు కేటాయించినారు ఒక షాప్ని. దానికోసం అప్లికేషన్లు ఈడి కులస్తులే వేయాలి. కానీ వేరే కులస్తులు కూడా ఈడికి సర్టిఫికేట్ తీసుకువచ్చి వేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. దాన్ని మేము అడ్డుకుంటున్నాము. ఎట్టి పరిస్థితుల్లోనూ వేరే కులస్తులకి సర్టిఫికేట్ ఇస్తేనూ మేము అడ్డుకుంటాము. దయచేసి వేరే కులస్తులకి సర్టిఫికేట్ ఇవ్వకూడదని తెలియజేసుకుంటున్నాము ఎంఆర్ఓ గారికి. మరొకసారి చెప్తా ఉన్నాం, మాకు ఇది అన్యాయం జరుగుతూ ఉంది. ప్రభుత్వం వారు ఈనాటికి ఈడి కులస్తుల్ని గుర్తించి షాప్ కేటాయించినందుకు ఈ నియోజకవర్గంలో ఆ షాపును కూడా వేరే కులస్తులు తన్నుకోకపోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇది చాలా దారుణం, అన్యాయం. దీన్ని ఖండిస్తున్నాం. మా ఈడి కులం తరఫున ఖండిస్తున్నాము. దయచేసి మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. ఈరోజు కార్తిక్ అనే వ్యక్తి, ఆయన కళాల వ్యక్తి, ఆయన ఇంకొక వేరే కులస్తుని తోడుకోవచ్చి అప్లికేషన్ వేయడానికి వచ్చినందుకు మేము అడ్డుకున్నాము. మీకు ఎవరు సర్టిఫికేట్ ఇచ్చినారు అంటే ఇచ్చిన వాళ్ళు ఇచ్చినారు అని రాంగ్ సమాధానం చెప్తున్నారు. మా కులస్తులు, మా కుల సంఘం అధ్యక్షులు ఎవరికి వేరే కులస్తులకి సర్టిఫికేటు ఇచ్చిన దాఖలాలు లేదు. కాబట్టి దయచేసి దీన్ని గమనించాలని ఎంఆర్ఓ గారికి, జిల్లా కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది. అడ్డుకోనంగా ఆయన వచ్చినటువంటి కార్తీక్ బండెత్తుకొని పారిపోయినాడు.
దయచేసి ఇటువంటి అన్యాయం జరుగుతూ ఉంటే ప్రభుత్వం వారు దీనిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని మరొకసారి మనవి చేస్తున్నాము. థ్యాంక్ యూ. కార్తిక్ అనే వ్యక్తి దొంగ సర్టిఫికేట్ తీసుకువచ్చి ఈడి కులం సర్టిఫికేట్ అనేసి మద్యం షాప్కి అప్లై చేయడానికి వచ్చినందుకు మేము అడ్డుకున్నాము. ఆయన వచ్చిన వెంటనే పారిపోయినాడు. కాబట్టి ఈ విధంగానే ఇంకా 2-3 దొంగ సర్టిఫికేట్లు తెచ్చి ఈడి కులం అని వేసినారు. దానిపైన ప్రభుత్వం వారు కానీ కలెక్టర్ గారిని స్పందించి ఎంక్వైరీ చేసి మాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. ప్లీజ్ దయచేసి మా కులాన్ని కాపాడండి. మా కులాన్ని దోచుకుంటా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదని మరొకసారి మనవి చేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఢిల్లీ ఎన్నికలు ఫలితాలపై స్పందించిన మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి స్వీకరిస్తున్న విజయం సాధించిన బీజేపీ పార్టీకి కృతజ్ఞతలు. బీజేపీ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతున్నాను. మేము కేవలం ప్రతిపక్ష పాత్రమే కాకుండా ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటామని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. हम पूरी विनम्रता के साथ स्वीकार करते हैं जनता का निर्णय सर माथे पर। मैं भारतीय जनता पार्टी को इस जीत के लिए बहुत बहुत बधाई देता हूं और मैं उम्मीद करता हूं कि जिस उम्मीद के साथ और जिस आशा के साथ लोगों ने उनको बहुमत दिया है वो उन सभी उम्मीदों और आशाओं पे पूरा उतरेंगे। हमने पिछले 10 साल में जनता ने जो मौका दिया हमें, उन 10 सालों में हमने बहुत सारे काम किए। शिक्षा के क्षेत्र में, स्वास्थ्य के क्षेत्र में, पानी के क्षेत्र में, बिजली के क्षेत्र में और भी अलग अलग तरीके से लोगों को राहत पहुंचाने की कोशिश की उनकी जिंदगी में और दिल्ली के इंफ्रास्ट्रक्चर को भी हमने सुधारने की कोशिश की। अब जो जनता ने हमें निर्णय दिया है, हम न केवल एक कंस्ट्रक्टिव ऑपोजिशन का रोल निभाएंगे बल्कि हम समाज सेवा, जनता के सुख दुख में काम आना, व्यक्तिगत तौर पे जिसको भी जो जरूरत होगी हम लोगों के सुख दुख में हमेशा काम आएंगे। क्योंकि हम राजनीति में कोई सत्ता के लिए नहीं आए, हम राजनीति को एक जरिया मानते हैं जिसके जरिए जनता की सेवा की जा सके, जिसके जरिए लोगों के सुख दुख में काम आया जा सके। वो काम हम करते रहेंगे और हमें आगे भी इसी तरह से जनता के सुख दुख में काम आना है। मैं आम आदमी पार्टी के सभी कार्यकर्ताओं को बहुत बहुत बधाई देना चाहता हूं। वो बहुत शानदार चुनाव लड़े, बहुत मेहनत की, उन्होंने बहुत कुछ सहा इस पूरे चुनाव के दौरान। उन्होंने बहुत शानदार चुनाव लड़ा। इसके लिए मैं उन सबको, सभी कार्यकर्ताओं को बहुत बहुत बधाई देना चाहता हूं। नमस्कार. దామరవంచ గురుకుల ఫుడ్ పాయిజన్ సంఘటనలో 16కు చేరిన బాధిత విద్యార్థుల సంఖ్య. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచ గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారంతో 16 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 4 తీవ్రంగా, 12 మంది స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. తీవ్ర అస్వస్థతకు గురైన లఖావత్ రాహుల్, గుగులత్ సాయిప్రసాద్, బానోతి యాకూబ్, అనిల్ కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కలుషిత ఆహారం తినడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు ఆసుపత్రి సూపరింటెండెంట్ వెల్లడించారు. నా పేరు అనిల్, 10వ తరగతి చదువుకున్నా. మాది TTWRJC బాయ్స్ దామరంచ. అయితే నేను 4:30 స్కూల్ అయిపోయింది. తర్వాత స్నాక్స్ పెట్టిండ్రు బొబ్బర్లో.
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరమంచ గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో నిన్న ఫుడ్ పాయిజన్ అయ్యి గూడూరు మండల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకుని హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లి విద్యార్థులను పరామర్శించి డాక్టర్తో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరిన బరాస జిల్లా అధ్యక్షులు మహబూబాబాద్ మాజీ పార్లమెంటు సభ్యులు కవిత మాలోత్ చిన్నారుల బంగారు భవిష్యత్ బాటలు వేయాల్సిన గురుకులాలు నరకానికి బాటలు వేసేలా చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమైనా నిప్పులు చెరిగారు. గిరిజన వెనుకబడిన విద్యార్థులు అధికంగా ఉండే ఆశ్రమ పాఠశాల నిర్వహణను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే సంబంధిత శాఖ సంబంధించిన మంత్రులు అధికారులు ఆశ్రమ పాఠశాలను సందర్శించి నాణ్యమైన లోపాలను సరిచేయాలని డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు మండలము దామరవంచలో రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్న పిల్లలు దాదాపు 16 మంది పిల్లలకు నిన్న సాయంత్రము ఏదైతే పుచ్చులు ఉడకని బొబ్బర్లు పెట్టడం వల్ల 16 మంది పిల్లలకు వాంతులు విరోచనాలు అందరూ అవ్వడం జరిగింది. దాంట్లో ఇవాళ గూడూరు ఇక్కడ టౌన్లో ఉన్న సిహెచ్సి సెంటర్లో పిల్లల్ని ఇవాళ అడ్మిట్ చేయడం జరిగింది. ఇవాళ వాస్తవంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఏ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో ఉన్నా ఏ గురుకులాల్లో చూసినా కూడా ప్రధానంగా గిరిజన సంబంధించిన పిల్లలందరూ కూడా ఫుడ్ పాయిజన్ తో దాదాపు ఇప్పటికీ రాష్ట్రంలో 55 మంది విద్యార్థులు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక విద్యార్థులు హత్య చేసిందని చెప్పాలి. ఎందుకంటే గత కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రత్యేకమైన విద్య మీద కావచ్చు, వైద్యం మీద కావచ్చు, పిల్లలు పెట్టే ఫుడ్ విషయంలో కావచ్చు, వాళ్ళ డైట్ విషయంలో కావచ్చు ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ప్రత్యేకమైన ఛార్జీలు పెంచి ఎప్పటికప్పుడు కూడా ఫుడ్ ఇన్స్పెక్టరు వారానికి 2-3 సార్లు ఆ హాస్టల్లో విజిట్ చేసి సరిగ్గా ఫుడ్ వండుతుందా లేదా అని చెప్పి సండే ఆదివారం వస్తే ఏం పెడుతున్నారు, సరిగ్గా భోజనం కరెక్ట్ ఉంటుందా లేదా, క్వాలిటీ ఎలా ఉందని చెప్పేసి ఫుడ్ ఇన్స్పెక్టర్ అందరూ కూడా చెక్ చేసేది. కానీ ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవాళ ప్రత్యేకంగా ఇక్కడున్న నాయకులే కావచ్చు, మంత్రులే కావచ్చు అందరూ కూడా ఈ ఏవైతే విద్యార్థులకు పెట్టే సప్లై చేసే మెటీరియల్ ఏదో వాటి మీద కమిషన్లు తీసుకుంటా ఉన్నారు. కానీ వాటి మీద ఉన్న శ్రద్ధ పిల్లల మీద ఎక్కడ చూస్తలేదు. ఇవాళ మీరు గమనించండి, దాదాపు ఈ 13-14 నెలలో ఎప్పుడు చూసినా ప్రతిరోజు నిత్యం న్యూస్లు ఏంటి, ఫలానా రెసిడెన్షియల్ స్కూల్లో ఫుడ్ పాయిజన్ అయింది, ఇంతమంది పిల్లలు హాస్పిటల్లో వాళ్ళకు వాంతులు లేకపోతే విరోచనం లేకపోతే జ్వరాలు వచ్చి వాళ్ళు బెడ్ మీద ఉన్నారని లేకపోతే చనిపోయిందని. మీకు తెలుసు ఆదిలాబాద్ అటు సైడ్ ఒక అమ్మాయి చనిపోయింది, ఇంత దాదాపు మౌనూరులో ఒక అమ్మాయి చనిపోయింది. ఇవాళ మా జిల్లాలో ఇటువంటి మా గిరిజన బిడ్డలు దాదాపు ఇదురపుసపలే కావచ్చు, రంగాపురమే కావచ్చు, ఇవాళ జంగులగొండే కావచ్చు, ఇవాళ మన ఇక్కడ మహబూబాద్ లో ఉన్న పిల్లలందరూ కూడా ఇవాళ ప్రత్యేకంగా వాళ్ళ తల్లిదండ్రులు చాలా నిరుపేద కుటుంబం నుంచి వాళ్ళకి ఇబ్బంది ఉండడం వల్ల ఇవాళ రెసిడెన్షియల్ స్కూల్స్ లో వాళ్ళ పిల్లల్ని వేస్తే వాళ్ళు ఇవాళ ప్రభుత్వం పెట్టే భోజనంలో నాణ్యత లేకపోవడం వల్ల ఇవాళ బిక్కు అనుకుంటా కూడా ఇవాళ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏమొచ్చిందంటే ఇవాళ విద్యార్థుల యొక్క ఫుడ్ పాయిజనింగ్ విషయంలో వాళ్ళందరూ మరణాలు అవుతున్నాయి, రైతులు ఆత్మహత్యలు అవుతా ఉన్నాయి. ఇవాళ వైద్యంలో కానీ ఎక్కడ కూడా ఎటువంటి లేదు. ఇవాళ కేసీఆర్ గవర్నమెంట్ లో బ్రహ్మాండంగా జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ కట్టింది. ఇవాళ మేము చూసిన సిహెచ్సి సెంటర్ కూడా కేసీఆర్ గారి హయాంలో అప్పుడు మేమందరం ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడు కూడా రావడం జరిగింది. ఇవాళ ఎక్కడ చూసినా కరోనా లాంటి విపత్తు టైంలో కూడా దృష్టిలో పెట్టుకుని యావత్ అందరికీ కూడా ఇవాళ ఏ ఇబ్బంది లేకుండా కూడా ప్రత్యేకంగా ఇవాళ శ్రద్ధ పెట్టింది కేసీఆర్ గారు. కానీ ఈ ప్రభుత్వము ఎటువంటి ఎవరిని కూడా పట్టించుకోండి. అసలు వాస్తవంగా ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి ఉందా? మీరు రోజు ఒక మరణం పిల్లలకి ఫుడ్ పాయిజన్ ఇస్తున్నప్పుడు మీరు ఉండే మంత్రులు ఏం చేస్తున్నారు, మీరు ఏం పట్టించుకుంటా ఉన్నారు, అసలు ఏమైనా మీకు పిల్లల మీద ఏమైనా శ్రద్ధ ఉందా అని చెప్పేసి మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇవాళ జిల్లాకు జాయింట్ కలెక్టర్లు ఎవరు విజిట్ చేసి లేదు, చూసి లేదు, పట్టించుకోవడం లేదు. ఇక్కడ ప్రజాప్రతినిధి వచ్చినా కూడా సంబంధించిన డాక్టర్లకు అసలు ఏ విధంగా ఉందని పట్టించుకోకుండా హాస్టల్ విజిట్ చేయకుండా దుస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రత్యేకంగా ఉంది. నేను చాలా బాధ చేస్తా ఉంది నిజంగా. నేను వాళ్ళంతా ఎందుకంటే ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వారిని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక్క మహబూబాబాద్ జిల్లాలో కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ లో ప్రత్యేకమైన శ్రద్ధ చూసి ఆ పిల్లలందరికీ కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇప్పటికైనా మేలుకొల్పుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆ సంబంధించిన శాఖ మంత్రులందరినీ కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. మహాశివరాత్రి ఏర్పాట్ల పర్యవేక్షణలో భాగంగా శుక్రవారం సాయంకాలం కార్యనిర్వహణ అధికారి ఎం శ్రీనివాసరావు సంబంధిత అధికారులతో కలిసి పాతాళ గంగను పరిశీలించారు. ఈ సందర్భంగా పాతాళ గంగలో బ్యారికేడ్లను, జల్లు స్నాన ఏర్పాట్లు, దుస్తులు మార్చుకునే గదులు, శౌచయశాలలు మొదలైన వాటిని కార్యనిర్వహణ అధికారి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి వారు మాట్లాడుతూ పాతాళ గంగ వద్ద ఎప్పటికప్పుడు నీటి మట్టాన్ని అనుసరించి అవసరమైన చోట్ల దృఢమైన బ్యారికేడింగ్ ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే పాతాళ గంగ వద్ద ఏర్పాటు చేసిన
చేసిన బ్యారికేడింగ్ ను సంబంధిత అధికారులు తరచుగా పరిశీలిస్తుండాలని అన్నారు. వృద్ధులు, చిన్నపిల్లలకు సౌకర్యవంతంగా ఉండే విధంగా పాతాళగంగా స్నానఘట్టాల ఎగువ భాగంలో జల్లు స్నానం ఏర్పాట్లు గత సంవత్సరం కంటే అధికంగా ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా అక్కడి ఈత నిపుణులతో మాట్లాడుతూ పలు సూచనలు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సింగరేణిలో మారుపేర్లు సమస్య, విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్య, మారుపేర్లతో ఉన్నటువంటి పెన్షన్ సమస్య, మారుపేర్లతో ఉన్న ఉద్యోగాలు వారసులుగా మావి మాకు ఇవ్వాలని కోరుతూ సింగరేణి కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముందు పాదయాత్ర చేస్తూ ధర్నా నిర్వహించిన మారుపేర్లు కార్మికులు గంటల తరబడి ధర్నా చేసిన స్పందించని సింగరేణి యాజమాన్యం వైఖరిని నిరసిస్తూ మారుపేరు కార్మికులు గేటు ముందు పడుకొని నిరసన తెలియజేశారు. అనంతరం స్పందించి కార్మికుల్ని పిలిపించుకొని చర్చించిన ఐఆర్ డిపార్ట్మెంట్. అనంతరం జీఎం ఏపీ ప్రసాద్ కి వినతి పత్రాన్ని సమర్పించిన కార్మికులు ఈ ధర్నాకు వివిధ కార్మిక సంఘాలు సంఘీభావం తెలిపారు. నుంచి గోలేట్ నుంచి కొత్తగూడెం వరకు పాదయాత్ర చేసుకుంటూ మారుపేర్ల కార్మికులు వస్తూ ఉన్నారు. వీరు పాదయాత్ర జరగనివ్వకుండా సింగరేణి యాజమాన్యం, ఇంటెలిజెన్స్ వాళ్ళు, విజిలెన్స్ వాళ్ళు అనేక ఆటంకాలు కల్పించిన వాళ్ళు అన్ని ఛేదించుకుంటూ ఈరోజు హెడ్ ఆఫీసు చేరుకున్నారు. ప్రత్యేకంగా ఆ సమస్యను పరిష్కరించుకోవడంలో తండ్రుల తరపున రంగంలో దిగిన వారసులకి, సింగరేణి వారసత్వానికి ముందుగా విప్లవాభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అయితే సమస్య ఏంటంటే మీరు మారు పేర్లు ఉన్నాయని గతంలో ఉన్నటువంటి ఆ పేర్లను మార్చకుండా ఇంటి పేర్లతోటి, ఊర్లో పిలిచే మారు పేర్లతోటి అక్కడే ఉద్యోగాలు ఇచ్చిన సింగరేణి ఈరోజు అనేక సమస్యలు సృష్టించి వారి పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వకుండా ఇబ్బందులు చేస్తూ ఉంది. మానసికంగా ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే మానసికంగా వేధిస్తుంది. నువ్వు నీ తండ్రి కొడుకో లేదా అనే సమస్యను మీరు పరిష్కరించుకోండి, తేల్చుకోండి, ఇది ప్రజాకోర్టులో తేల్చుకోండి అనే పద్ధతిలో సింగరేణి యాజమాన్యం ఒక సమస్యను లేవనెత్తి తండ్రి కొడుకులకి, ఊర్లో ఉన్న ప్రజలకి ఒక సమస్యను లేవనెత్తే విధంగా ఉంది. ఇది ప్రధానంగా కుటుంబంలో లేవనెత్తే సమస్యగా చేసుకొస్తూ ఉంది. కాబట్టి ఇది ఆర్ఎల్సీ, ఆర్సీఎల్ వాళ్ళు కూడా ఇది 2000 నుంచి 3000 మంది ఈ సమస్యలో ఉన్నారు. ఆ సమస్యను పరిష్కరించండి అని 5 గుర్తింపు సంఘాలు మొత్తం సంతకాలు పెట్టేప్పటికీ 7-8 సంవత్సరాలుగా ఈ సమస్యలు పెండింగ్లో పడుతూ ఉన్నాయి. గత ప్రభుత్వం అంతే చేసింది, ఇప్పుడు వచ్చే ప్రభుత్వం కూడా అంతే చేస్తూ ఉంది. కాబట్టి ఈ ఆర్సీఎల్ వెంబడే ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పింది. కాబట్టి పాదయాత్ర చేస్తున్న మారుపేరు కార్మికుల సమస్యను తక్షణమే పరిష్కరించాలి. అధికారులు రావాలి. న్యాయమైన డిమాండ్ కోసం ఎట్టి పరిస్థితుల్లో కూడా లేట్ చేయొద్దు. అది ప్రాణాలతో కూడుకున్నటువంటి విషయం. కాబట్టి చదువుకొని ఉద్యోగాలు లేక తండ్రి వారసత్వం కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగాలు వీళ్ళు. కాబట్టి రాబోయే తరానికి కాబోయే భావి భారత పౌరులు వీళ్ళు. కాబట్టి భారత పౌరులను ఏ తండ్రి కొడుకులో తేల్చుకోమని చెప్పి ఒక ప్రశ్నార్థకంగా సింగరేణి యాజమాన్యం ఒక బాణం వదిలిపెట్టింది. కాబట్టి ఇలాంటివి చేయొద్దు. ఏదున్న ఆర్ఎల్సీ వాళ్ళు చెప్పినటువంటి సమస్య ఏదైతే ఉందో అది పరిష్కరించండి అని కూడా చెప్పింది. కాబట్టి 5 గుర్తింపు సంఘ ఎన్నికలు పెట్టినటువంటి సంతకాలు కూడా ఉన్నాయి. కాబట్టి తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని భారత కార్మిక సంఘాల సమైక్య గోదావరిలో బొగ్గని కార్మిక సంఘం జేఎల్బీకేఎస్ తరఫున గౌరీ నాగేశ్వరరావు తెలియజేస్తా ఉన్నాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో అశ్వరావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా పట్వారిగూడెంలో గ్రామంలో శ్రీ శ్రీ అన్నపూర్ణేశ్వరి సహిత కాశీ విశ్వేశ్వర స్వామి మరియు వేదమాత శ్రీ గాయత్రి అమ్మవారు, సృష్టికర్త విరాట్ విశ్వకర్మ భగవానుడు, నవగ్రహ సుబ్రహ్మణ్య దుర్గాదేవి ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నసత్కరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయనే స్వయంగా వడ్డించారు.
కర్నూలు జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్గా ఎన్సీ బజారన్న మరియు జిల్లా మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్గా షేక్ గాజా హుస్సేన్ పదవి బాధ్యతలు చేపట్టారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన పదవి బాధ్యతల స్వీకార కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే టీటీడీ బోర్డు మాజీ సభ్యులు శ్రీ పి మురళీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై బజారన్నకి షేక్ గాజా హుస్సేన్ కి నియామక పత్రం అందజేసి కండువలతో సన్మానించారు. అనంతరం రాష్ట్ర మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ షాలిదాదా గాంధీని పూలమాలతో శాల్వతో ఘనంగా సన్మానించారు. అనంతరం బజారన్న షేక్ గాజా హుస్సేన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మా మీద నమ్మకంతో మాకు ఈ పదవి ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డికి, రాష్ట్ర ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ అనిల్ కుమార్ కి, రాష్ట్ర మైనార్టీ సెల్ చైర్మన్ శ్రీ షాలిదాదా గాంధీకి, కర్నూలు డీసీసీ అధ్యక్షులు పి మురళీకృష్ణకి, మాజీ ఎమ్మెల్సీ ఎం సుధాకర్ బాబుకి కృతజ్ఞతలు అని తెలియజేశారు. హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కాకతీయ యూనివర్సిటీలోని మెస్లో సీనియర్ విద్యార్థులను జూనియర్ విద్యార్థులు కోపంగా చూస్తున్నారనే నేపంతో సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులపై మాకుముడిగా దాడి చేశారు. మేం తక్కువ అంటూ జూనియర్లు సైతం సీనియర్లపై వీధి రౌడీలా విరుచుకుపోవడంతో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వీధి రౌడీలా ప్రవర్తించిన విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని కాకతీయ యూనివర్సిటీ అధికారులు స్థానిక యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు డెలివరీ చేయకుండా ఇబ్బందులు పెడుతున్న వైద్యులు, డెలివరీ చేయడానికి లంచాలు అడుగుతున్న సిబ్బంది, ఆసుపత్రిలో పురటి నొప్పులు భరించలేకపోతున్నామని వేడుకున్న కనికరం చూపని వైద్యులు, నొప్పి గవర్నమెంట్ ఆసుపత్రిలోనే వస్తుందా, అయితే ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించుకొని గర్భిణులను తిడుతున్న డాక్టర్లు, బిడ్డ బయటకు వచ్చే సమయంలో నొప్పిని భరించలేక వేడుకున్న గర్భిణి, మొదటి కాన్పు ప్రైవేట్ ఆసుపత్రిలో చూయించుకున్నావా, అక్కడ నొప్పులు రాలేదా, సినిమాలో ఎక్కువ చూస్తావా, డైలాగులు చెప్తున్నావంటూ వ్యంగ్యంగా మాట్లాడిన వైద్యురాలు ప్రమీలా రాణి కాన్పు అయ్యాక బిడ్డను పక్కన పడవేశారు. ఆ తర్వాత ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు, రిజిస్టర్లో మా పేర్లు కూడా తప్పుగా రాశారంటూ పేర్లు సరిచేయమంటే లంచం అడుగుతున్నారని, రోగులకు నీళ్లపాలు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన బాలింత సైలెంట్ అయ్యారంట. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. ఆపరేషన్ చేసి అక్కడ పడేశారు కానీ ఎవరు పట్టించుకునే నాదుడే లేరు అక్కడ. అంతా వాళ్ళ ఇష్టరాజ్యం అయిపోయింది. గవర్నమెంట్ హాస్పిటల్ ఇంత మరి రేపు పొద్దున అస్సలు లేని వాళ్ళు వెళ్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? పాలు కూడా పేషెంట్లకు పోసే పాలు కూడా నీళ్ళ పాలే. ఆ ఫుడ్ సరిగా ఉండదు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు లోపలికి ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తున్నా పట్టించుకోరు. అసలు అంత నొప్పి వస్తుందంటే కూడా ఏం పట్టించుకునేది లేదు. శ్రావణి కుమారి, మా ఫాదర్ వాళ్ళది వచ్చేసి గుంజుగూడెం కొత్తూరు విలేజ్. నేను డెలివరీ కోసం అని భద్రాచలం ఏరియా హాస్పిటల్కి వెళ్ళాక డెలివరీ టైంలో ప్రతి ఒక్కరు లంచాలు తీసుకుంటున్నారు. అక్కడ ఒక్కరనే కాదు, సిజేరియన్ చేసిన వాళ్ళకి కూడా డాక్టర్స్కి ప్రతి ఒక్కరు ఇంకా ఇచ్చారా? డబ్బులు ఇచ్చారా? ప్రతి ఒక్కరికి ఇచ్చాము. డెలివరీ రూమ్ లో నుంచి వచ్చాక మా ఆయన దగ్గర 500, ఇంజెక్షన్ కనేసి 1600, బయట నర్సులకు వచ్చేసి 300, ఊడ్చే వాళ్ళకి 100, క్లీన్ చేసిన వాళ్ళకి అంతే. బయట మా డ్రెస్ చేంజ్ చేయడానికి 1 డేకి 100,
ఎప్పుడు స్టిచెస్ దగ్గర క్లీన్ చేసినా 100, బయట ఏది చూసినా లంచాలే. అది గవర్నమెంట్ హాస్పిటల్ అయినప్పుడు అన్ని లంచాలతో నడుస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళి ఎందుకు ప్రైవేట్కే వెళ్ళొచ్చు కదా. అదే డబ్బులు ఉంటే మేము ప్రైవేట్ లో చేయించుకుంటాం కదా. డాక్టర్ ప్రమీల రాణి కూడా అంతే, బాగా పెయిన్ వస్తుంది అంటే బాగా నొప్పి వస్తుంది అంటే ఫస్ట్ ఎక్కడ డెలివరీ చేసి. నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు శుక్రవారం అగ్నిగుండాల కార్యక్రమం. తెల్లవారుజామున 5 గంటలకు అగ్నిగుండాలు ప్రారంభోత్సవానికి హాజరైన దేవాదాయ శాఖ ప్రత్యేక అధికారి కృష్ణ, ఆలయ ఈవో శివనామస్మరణతో మారుమోగిన చెరువుగట్టు పరిసరాలు, వేలాది సంఖ్యలో పాల్గొన్న శివసత్తులు, భక్తజనం. అగ్నిగుండాల వద్ద భక్తులు ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లో ఏర్పాట్లు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అగ్నిగుండాల వద్ద భారీగా పోలీసుల భద్రత ఏర్పాట్లు. కూడా ఆ యొక్క స్వామివారిని నమస్కారం చేసుకోండి. మరో విషయంలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.